తెలంగాణలోని 10 జిల్లా కమిటీల కన్వీనర్లైన తెలంగాణ నాయకులారా, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ గత జూలై 18వ తారీఖు రోజు దాదాపు 16-18 సంఘాలతోటి మాత్రమే ఒక మహాధర్నా ఇక్కడ నిర్వహించింది. ఆ ధర్నాకు దర్శిపోయిన చంద్రశేఖరరావు, నరేంద్ర కేంద్రం నుంచి రిజైన్ చేసేసి ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష పేరుతోటి ఒక మహా నాటకం ఆడి హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ వస్తున్నప్పుడు బేగంపేట విమానాశ్రయంలో ఆయనను చెప్పులతో కొడతారనో రాళ్లతో కొడతారనో ఒక భయంతో ఢిల్లీ విమానాశ్రయంలో పాల విమానాశ్రయం ఎక్కేటప్పుడే తెలంగాణ ప్రజల దగ్గర పోయి ఉద్యమం చేస్తా అని చెప్పేసి ఒక తప్పుడు ప్రకటన ఇచ్చేసి వచ్చేసి కరీంనగర్ ఎన్నికల్లో నిలబడి కరీంనగర్ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నా చర్మం వలిపించి కరీంనగర్ ప్రజలకు చెప్పులు కుడతా అని చెప్పేసి మాట్లాడిండు. అదేవిధంగా కరీంనగర్ ప్రజల తెలంగాణ ప్రజల కాళ్లకు ముళ్ళు ఇరిగితే నా పన్నుతోటి తీస్తా అని చెప్పేసి మాట్లాడిండు. అదేవిధంగా తెలంగాణ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒక బలమైన నియోజకవర్గం అని తెలిసి తెలంగాణలో 20 రోజులు నెలకు నేను గడుపుతా, స్పష్టంగా కరీంనగర్ లోనే 20 రోజులు గడుపుతా అని చెప్పేసి ఇప్పటికి 8 నెలలు అవుతుంది ఎన్నికలు జరిగి. 20 రోజులు మొత్తంగా కలిపి కూడా 20 రోజులు లేడనే విషయాన్ని కూడా మనం మరవద్దనే విషయాన్ని మీ ముందు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకొరకు అనంటే తెలంగాణ పేరు మీద చెన్నారెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే చంద్రశేఖరరావు వరకు మనల్ని మభ్య పెడుతూ మన జీవితాలను పీల్చి పిప్పి చేస్తూ మన రక్తంలోని మూలుగలను కూడా తీసివేస్తున్న ఈ పార్టీల పట్ల మరింత జాగ్రత్తతో ఉండి తెలంగాణ లోపల ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించకుంటే పోలవరం ఆగదు అనే విషయాన్ని కూడా సవినయంగా మీ ముందు మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణలోని 3 లక్షల మంది ఆదివాసులు అడవిని నమ్ముకొనే సంవత్సరానికి 9 నెలలు అడవిలో జీవించే ఆదివాసులను ఇవాళ నీళ్ల నుంచి చేపను ఎట్లయితే బయటేస్తారో అట్లా చేసే ప్రయత్నము రాజశేఖర రెడ్డి చేస్తుంటే ఎన్నికల పేరు మీద నాటకం ఆడుతూ పోలవరానికి కనీసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించకుండా ఉంటున్న ఈ పాలకవర్గ పార్టీలన్నింటినీ కూడా మనం త్యజించకుండా వాటిని తరిమి కొట్టకుండా తెలంగాణలో ప్రజా ఉద్యమం నిర్మించడం అసాధ్యము అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒకవైపు పోలవరం, రెండో వైపు పోతిరెడ్డిపాడు, మూడో వైపు పిడిచల. ఈ 3 ప్రాజెక్టులు తెలంగాణ ప్రజల జీవ నాడులను తొలిచివేస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు సాగునీరు పక్కకు పెట్టి తాగునీరే గత 50 సంవత్సరాల నుంచి లేకుంటే ఇవాళ ఈ ప్రాజెక్టులు కట్టేస్తే తెలంగాణ మొత్తం కూడా ఒక ఎడారిగా మారబోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ ఎడారిని అడ్డుకోవాలంటే తెలంగాణలో ఒక మహాప్రజా ఉద్యమం తప్ప వేరేదెవ్వరు కూడా అడ్డుకోరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మనం అందరం కలిసి ఒక మహా ఉద్యమం నిర్మించి ఆ ఉద్యమం ద్వారానే ఆ ప్రాజెక్టులను తెలంగాణ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సిపిఐ సిపిఎం పార్టీలకు తెలుగుదేశం పార్టీలకు స్పష్టంగా ఒక క్వశ్చన్ ఈ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ వేదిక నుంచి వేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడే నువ్వు ఇళ్ల స్థలాల పట్టాల గురించి ఒక మహా ఉద్యమం తీసేందుకు ప్రయత్నం చేసినావు. నందిగ్రామంలో ఒకవైపు ప్రజలను అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ ఒక మానవ విలువలకు అర్థం లేకుండా ఒక ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ మా నీళ్లు మాకు కావాలి, మా బొగ్గు మాకు కావాలి, మా ప్రాంతం మాకు కావాలి, మా శ్రమ మాకు దక్కాలని చెప్తున్నా ఒక తెలంగాణ పోరాటాన్ని నీరుగార్చేందుకు నువ్వు చేస్తున్న ఈ కుట్ర పాలక వర్గాలకే ఉపయోగపడుతుంది తప్ప రాబోయే ఎన్నికల లోపల నీకు ఒక్క సీటు కూడా ఇక్కడ రాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆ కాల్పుల్లో చనిపోయింది 6 దళితులు. 6 దళితులు వాస్తవంగా తెలంగాణ జిల్లా లోపల ఏ దళిత కాలనీ చూసినా కూడా 70% ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలసపోయేందుకు కారణం ఇవాళ పాలకవర్గ పార్టీలు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు సవాల్ విస్తుతా ఉన్నాం. పాలకవర్గ పార్టీలకు మీరు ప్రతిసారి ఏదో ఒక పార్టీకి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తూ వాళ్ళ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిజాయితీ లేక చిత్తశుద్ధి లేక ఒక మహాపోరాటం ఉధృతం అవుతుంటే
ఆ పోరాటాన్ని నీరుగార్చినందుకు మీరు చేసిన పోరాటం ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకోగలుగుతారు. ఆ ప్రజలందరూ అర్థం చేసుకొని రాబోయే ఎన్నికల్లో కూడా మీకు తగిన గుణపాఠం చెప్పగలుగుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 69 లోపల 370 మంది విద్యార్థులు చచ్చిపోతే 71లో జరిగిన ఎన్నికల లోపల 11 మంది ఎంపీలతో గెలిచి చార్మినార్ వరకు ర్యాలీగా వెళ్ళిపోయి అక్కడి నుండి కాంగ్రెస్ లో కలిసిన చెన్నారెడ్డి, అదే విధంగా 2001 సంవత్సరం లోపల ఎన్నికల ద్వారానే తెలంగాణ తెస్తా అని చెప్పేసి మాట్లాడుతున్న చంద్రశేఖర్ రావు 2007 సంవత్సరం వచ్చేంత వరకు పాలక వర్గ పార్టీలు అదే విధంగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మడుగులెత్తి ఈ రోజు మళ్ళీ 2009లో ఎన్నికల్లో గెలిపిస్తే తప్ప తెలంగాణ రాదు అని చెప్పేందుకు మీ ముందుకు వస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించాలి. 107 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా 14 మంది ఎంపీలను గెలిపించినా తెలంగాణ రాదు. తెలంగాణ ఒక్క సాధ్యం అవుతుంది, అది ఒక మహా ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. పక్కనే ఉన్న రాజస్థాన్ లోపల ఒక 3 నెలల క్రితం ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం మమ్మల్ని ఆదివాసుల లోపల కలపాలి, మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మొత్తంగా వెనుకబడి ఉన్నాం, మమ్మల్ని అక్కడ కలపకపోతే మేము ఊరుకోమని ఒక మహా ఉద్యమం తీసిర్రు అక్కడ ప్రజలు. ఆ ప్రజలు తీసినప్పుడు బీజేపీ ప్రభుత్వం కదలలేదు. కానీ దాని తర్వాత మొత్తంగానే ప్రజా ఉద్యమం ఢిల్లీ రాజధానులను అడ్డుకుంటే, ఢిల్లీ గద్దెలను అడ్డుకుంటే ఇమీడియట్లీ ప్రజలు కదిలొచ్చారు. అదే విధంగా ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలుపుతున్న కాజిపేట లింకు, కాజిపేట నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ వరకు, అదే విధంగా దేశ ఆర్థిక రాజధానిని కలుపుతున్న హైదరాబాద్ నుంచి రంగారెడ్డి వికారాబాద్ వరకు ఈ 2 ప్రాంతాలను, అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోస్తాంధ్ర ఆర్థిక రాజకీయ పారిశ్రామికవేత్తల ఆర్థిక రాజకీయ కళాకాలపాలను మొత్తం స్తంభింపజేస్తే తప్ప తెలంగాణ రాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 26 మందిని గెలిపించారు, దాంట్లో 16 మంది అమ్ముడు పోయారు. రేపు 76 మందిని గెలిపిస్తారు, 40 మంది అమ్ముడు పోరు అని చెప్పేసి ఏం గ్యారంటీ ఇవ్వగలుగుతావు అని చెప్పేసి చంద్రశేఖర్ రావును ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. 16 మంది లోపల 16 మందిని అటు అమ్ము వచ్చేసి రేపు పొద్దుగాల మళ్ళీ ఎన్నికల లోపల సీట్లు ఇస్తున్నాము, నువ్వు డబ్బులు దండుకొని సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోతే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణలోని ప్రతి బీద కుటుంబానికి 3 ఎకరాల భూమి కావాల్సిందే, ప్రతి బీద కుటుంబానికి 3 ఎకరాల భూమికి నీళ్లు కావాల్సిందే, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కావాల్సిందే. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది? తెలంగాణ ప్రాంతాన్ని మనం సాధించుకున్న రోజున, తెలంగాణ ప్రాంతాన్ని మనం సాధించుకొని ఒక ప్రత్యేక రాష్ట్రం ద్వారా తెలంగాణ ప్రాంత విశాల ప్రజల ఆకాంక్షలను మనం ముందు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు నెత్తులో